నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమరాజ్ గౌడ్ అల్లగోని. ఇవాళ టాపిక్ వాల్యూ ఇన్వెస్టింగ్. అసలు మనం వాల్యూ స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం వాల్యూ స్టాక్స్ ఎలా పిక్ చేయాలి అన్నది ఇవాళ టాపిక్. దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ఫస్ట్ కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్స్లో అన్నది రూమర్స్ అండ్ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకెక్కడి నుండైనా కానీ మనకు రూమర్స్ వస్తుంటాయి. ఎలా అంటే, అరే పలానా స్టాక్ బాగా పెరగబోతుంది, పలానా స్టాక్ బాగా పెరుగుతుంది, అందరూ అటువైపు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా పలానా స్టాక్లో ఫ్యూచరిస్టిక్ ఉందని చెప్పి మనము దాని గురించి అనలైజ్ చేయకుండా, మనం దాని గురించి వాల్యుయేషన్ మనం కరెక్ట్గా అనలైజ్ చేయకుండా మనము ఆ స్టాక్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయడము, అలాంటి ఏం తెలియకుండా ఎక్కడి నుండో మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ టిప్స్ వచ్చాయని చెప్పి అందులోకి వెళ్ళడం, అది చాలా పెద్ద పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మైండ్ సెట్ తీసేసుకోవాలి. ఇంకోటి రెండోది, మనము ఎప్పుడైనా ఒక క్వాలిటీ టైం కూడా మార్కెట్కి మన స్టాక్స్కి గ్రో కానికి ఇవ్వాలి. లైక్ మిడ్ టర్మ్ 5 to 10 years అయినా, లేకపోతే 10+ years అయినా, అందులోనే మనం కాంపౌండింగ్ ఎలా చేయాలన్నది చూసుకోవాలి. అండ్ మనము డైలీ అరే ఒక 1000-2000 మనం సంపాదించుకోవచ్చు, ఇంకో నెక్స్ట్ డే అలా చేసుకోవచ్చు, మంత్లీ అట్లా ఒక 60-40 60-70 1 lakh అట్లా మనం సంపాదించుకోవచ్చు అంటే అట్లాంటి ప్రాస్పెక్ట్ కూడా పెట్టుకోవద్దు. ఒక వాల్యూ ఇన్వెస్ట్ చేయాలంటే కూడా అలాంటి ప్రాస్పెక్ట్ కూడా పెట్టుకోవద్దు. మార్కెట్లో మనకు ఒకరోజు 2-3,000 లేకపోతే ఒక మంత్ అలా ఇస్తుండొచ్చు, కానీ మనకి ఏదో వస్తుంది, కానీ ఎవ్రీ టైం కంటిన్యూగా అలా ప్రాఫిట్ మాత్రం మార్కెట్ మాత్రం ఇవ్వదు. సో మనం డైలీ ఇంత ప్రాఫిట్ చేసుకుందామన్న ప్రాస్పెక్టివ్ అలాంటిది కూడా తీసేయాలి ఒక వాల్యూ ఇన్వెస్టింగ్ చేయాలంటే. ఇంకొకటి, అరే పలానా స్టాక్ థర్డ్ ఏంటంటే పలానా స్టాక్ బాగా పెరుగుతుంది, అరే అందరూ అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయి, అసలు ఏంటి మనం కూడా వెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చాలామంది ఏంటంటే హై ప్రైస్లో పోయి ట్రాప్ అయిపోతారు. అప్పుడు మనం కొన్న తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అన్నది కిందికి రావడం మొదలవుతుంది. అయితే దానికోసం కరెక్ట్ క్వాలిటీ అసలు దాన్ని చూసుకోవాలి. మనము ఎందుకు అంత హై వెళ్ళింది, ఎందుకు అంత కిందికి వస్తుంది, అందరు ఎందుకు ఒకటేసారి డిమాండ్ ఎందుకు ఏర్పడింది ఆ స్టాక్లో, అసలు నిజంగా వాల్యూకి స్టాక్ ఉందా, ఫ్యూచర్ గ్రోత్ ఉందా, లేదంటే మనం కొన్నాకనే అసలు ఎందుకు పడుతుంది, ఏంది సడన్గా ఏమైంది, ఏం చేంజ్ అయింది, మనం కొన్నాకనే ఏం చేంజ్ అయింది, సడన్గా ఎందుకు కిందికి రావడం మొదలుపోయింది అని అలా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి ఒక దానికి వాల్యూ ఉండి అందరు దానికి రష్ అయిపోయి అది ఓవర్ వాల్యూ అయిపోయి మళ్ళీ కిందికి రావచ్చు. ఇలాంటివి సర్వసాధారణం అవుతుంటాయి. ఒక్కొక్కసారి అలా వెళ్ళి మళ్ళీ పడుతుందంటే ఒక్కోసారి ఆ ప్రోడక్ట్ ఆ ఒక కంపెనీ ప్రోడక్ట్కి బాగా విపరీతమైన డిమాండ్ పెరిగిండొచ్చు. అలా డిమాండ్ పెరిగినప్పుడు మన బయర్స్ కూడా బాగా పెరుగుతుంటారు. అండ్ సేమ్ పేర్ కాంపిటీషన్స్ కూడా అందులో ఆ ఒక ప్రోడక్ట్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్లో ఎంటర్ కావడము, దానివల్ల డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా పెరగడము, దానివల్ల ఫ్లక్చువేషన్స్ అన్నది అవుతుంటాయి. అలాంటివి మార్కెట్లో అన్నది అవుతుంటాయి. ఇంకొకటి, మనం ఇలాంటివి అవుతుంటాయి, దీన్ని మనం కరెక్ట్గా అనలైజ్ అండ్ వాల్యూ పికింగ్ చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము పలానా ఒక టీసీఎస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక టీసీఎస్ స్టాక్ తీసుకున్నాం. మనం టీసీఎస్ పైన చాలా నమ్మకం ఉంది, ఇది ఫ్యూచర్గా బాగా పెరుగుతుందని, మంచి పెర్ఫామ్ చేస్తుందని, ప్రాఫిటబుల్ మంచిగా ఇస్తుందని, రిజల్ట్స్ బాగా వస్తుంది అని మనం నమ్ముతాం. అలానే మనం నమ్మినట్టు మార్కెట్ కూడా అలానే మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది టీసీఎస్ అని చెప్పి మనం కూడా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మనం మార్కెట్ కూడా నమ్ముతుంది. అండ్ సేమ్ అలానే కూడా రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయి, మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చాయని అనుకుందాం. అయితే మనకు ఓవరాల్ అవుట్కమ్ మనకు మార్కెట్ ప్రైస్ పైన ఒక మోడరేట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. అరే మనం గుడ్ ఉన్నాం, మార్కెట్ గుడ్ ఉంది, రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి, కానీ మోడరేట్ మనకు షేర్ ప్రైస్ మూవ్ అయిందంటే కొన్ని స్టాక్స్ అలానే ఉంటాయి. మనకు ఎక్కువ హైబిటా స్టాక్స్, నైకియా 2 years బ్యాక్ 3 years బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ, హై పీఈలో ట్రేడ్ అవుతుంది. మనం దాంట్లో మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది, ఫ్యూచర్లో బాగా సేల్స్ పెరుగుతున్నాయని నమ్ముతున్నాం అనుకోండి, గుడ్, మనం బాగా పెర్ఫామ్ చేస్తుంది గుడ్ అని నమ్ముతున్నాం. మార్కెట్ నమ్మట్లేదు. మార్కెట్ ఏంటంటే వీ హ్యావ్ టు సీజ్ ఫ్యూచర్ సేల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అని చెప్పి మార్కెట్ ఓకే నాట్ గుడ్ అని అంటుంది అనుకుందాం. మనం రిజల్ట్స్, దాని పెర్ఫార్మెన్స్, ఎర్నింగ్స్ వచ్చాక కరెక్ట్ పెర్ఫామ్ చేయలేదు అనుకుందాం, నాట్ గుడ్ ఇక పెర్ఫామ్ చేసింది అనుకుందాం. అప్పుడు మనకి హ్యూజ్ ప్రైస్ ఒకటేసారి డ్రాస్టిక్గా పడడము, కన్సిస్టెంట్గా పడడము, దానివల్ల మనం వాల్యూ పిక్ చేసుకోకపోవడం వల్ల మనకి హ్యూజ్ లాసెస్
అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అలాంటి స్టాక్స్ కూడా కొన్ని కరెక్ట్ వాల్యూ పికింగ్ అన్నది చేసుకోవాలి. ఇంకొకటి మనము ఇంకొక స్టాక్ తీసుకుందాం, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని లిమిటెడ్, ఇది ఒక కంపెనీ తీసుకుందాం. మనం బాగా నమ్ముతున్నాం, ఇది బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి, ఈ స్టాక్ బాగా ఫ్యూచర్ ఉంది, ఈ కంపెనీ ఫ్యూచర్లో బాగా వాళ్ళకు ఆర్డర్స్ కానీ, వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్డర్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ వస్తుందని, మనం వెరీ గుడ్ పెర్ఫామ్ చేస్తుందని మనం నమ్ముతున్నాం. అండ్ మార్కెట్ ఇది చూడాలి, ఈ కంపెనీ అంతా పెర్ఫామ్ చేయకపోవచ్చు అని మార్కెట్ ఇట్స్ నాట్ గుడ్ అని మార్కెట్ అనుకుందాం. కానీ ఎర్నింగ్ చూసేవారికి అది మంచి వెరీ గుడ్ ఎర్నింగ్స్ ఇచ్చి మంచి పెర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ప్రాఫిటబుల్ ఎర్నింగ్స్ మంచి మార్జిన్ తోటి చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకు హ్యూజ్ ప్రాఫిట్స్, డ్రాస్టిక్గా మార్కెట్ ప్రైస్ అన్నది పెరగడము, మంచి కంటిన్యూస్గా పెరగడము, అండ్ మంచి ప్రాఫిట్ మనకు క్యాపిటల్ గెయిన్ రావడము జరుగుతుంది. ఇలా అన్నది వాల్యూ పికింగ్లో మనం మంచి స్టాక్, మంచి జెమ్ స్టాక్, వాల్యూ పిక్ ఏదైతే మార్కెట్ని బీట్ చేసి మనం ఏదైతే స్టాక్ పికప్ చేసుకొని దాంట్లో అదే మనం నమ్మిన స్టాక్ రిజల్ట్స్ రూపంలో మంచి రిజల్ట్స్ ఇస్తే అది ఒక వాల్యూ పిక్ అయ్యి మనకు మంచి ప్రాఫిటబుల్ గెయిన్ ఇస్తుంది. అలానే ఆ కంపెనీ యొక్క ఫ్యూచరిస్టిక్ ఆలోచన కూడా బాగుండాలి. ఎప్పుడైతే ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఆ కంపెనీకి ఉంటుందో అప్పుడు మన కాంపౌండింగ్ అన్నది అవుతుంది. అంటే ఎవ్రీ 3-4 ఇయర్స్కి మన అమౌంట్ అన్నది డబల్ అవుకుంటూ మంచి మనకు 10x అట్లా 15x అలా ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. అది అలా ఎలా పాయింట్ చేయాలి మనం అలాంటి కంపెనీస్ని, వాల్యూ ఎలా చేయాలి కంపెనీస్ని అంటే దానికి మేనేజ్మెంట్ మంచి ప్రాఫిట్ ఉందనుకోండి, ఆ ప్రాఫిట్ వెనుక మంచి ఎర్నింగ్ చేస్తుందంటే ఆ ప్రాఫిట్ వెనుక, ఆ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ వెనుక మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్ ఉంటేనే ఆ కంపెనీ ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీగా మారుతుంది. ఎప్పుడైనా ఆ కంపెనీ మేనేజ్మెంట్ అన్నది స్ట్రాంగ్గా, ఆ కంపెనీ మళ్ళీ అవుట్లుక్ ఎలా ఉండాలి, ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ ఉండాలి. అంటే వాళ్ళు నెక్స్ట్ 5 years వరకు వాళ్ళు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎలా వాళ్ళ సేల్స్ అనేది గ్రో చేయాలనుకుంటున్నారు, ఎలా వాళ్ళ ప్రాఫిటబుల్ మార్జిన్స్ అనేది పెంచుకుంటారు, అది వాళ్ళ టీం ఎలా అవుట్లుక్ చేస్తుంది అన్నది మనం చూడాలి. అండ్ మనకు యాన్యువల్ రిపోర్ట్స్లో, వాళ్ళ యాన్యువల్ కన్సిడరేషన్ కాల్స్లో అన్నిట్లో తెలిసిపోతుంది మనకు. వీ హ్యావ్ టు అనలైజ్ దట్ వన్. ఎలా వాళ్ళ 5 years ప్లాన్స్ ఏంటి, వాళ్ళ 10 years ప్లాన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఏంటి, ఎలా వాళ్ళు కంపెనీ గ్రో చేయాలనుకుంటున్నారు అన్నది మేనేజ్మెంట్ పైన ఉంటుంది. అండ్ ఆ మేనేజ్మెంట్ ఫ్యూచర్ ఆలోచనలు, ఫ్యూచరిస్టిక్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూడాలి. అప్పుడు ఎప్పుడైతే మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా, ఒక స్టేబుల్గా, మంచిగా వాళ్ళ ఆలోచన అన్నది ఫ్యూచరిస్టిక్గా బాగుంటుందో అప్పుడు ఆ కంపెనీ అనేది మనకు కాంపౌండింగ్ ఎర్నింగ్స్ అనేది ఇస్తుంది. 5 yearsకి మనకు ఒక 2x కావచ్చు, 10 yearsకి 10x కావచ్చు, అండ్ 20 yearsకి 100x కూడా అయ్యే కంపెనీస్ ఉంటాయి. అలా మనం ఒక వాల్యూ పికింగ్ కంపెనీ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా మంచి మేనేజ్మెంట్ తీసుకోవాలి. దానికి ఎప్పుడైనా ఒక కంపెనీ మీద మేనేజ్మెంట్కి నమ్మకం ఉంటే, ఆ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కంపెనీ అయితే ఎప్పుడు వాళ్ళ స్టేక్ అనేది తగ్గించుకోరు. అన్లెస్ వాళ్ళకు ఒక మంచి వాల్యూ వచ్చిన తర్వాత కొంచెం 1-3% వాళ్ళు తగ్గించుకుంటారు కొంచెం, కానీ ఓవరాల్గా వాళ్ళు మాత్రం తగ్గించుకోరు. వాళ్ళ స్టేక్ హోల్డింగ్ మాత్రం ఎప్పుడైనా తగ్గించుకోరు. అప్పుడు అక్కడనే మనం గుర్తుపట్టవచ్చు అది మంచిగా పెర్ఫామ్ చేయబోతుంది ముందుకు అని కూడా మనం నమ్మి ఆ కంపెనీని తీసుకుంటే. ఇంకోటి పీ రేషియో ఎప్పుడైనా మోడరేట్గా ఉండాలి. ఎప్పుడైనా హై పీఈ ఉండొద్దు. ఈ మధ్యలో కొత్తగా ఆన్లైన్ కంపెనీస్, లిస్ట్ అయిన కంపెనీస్ చాలా హై పీఈలో ట్రేడ్ అవుతున్నాయి. ఒకటి 300, 400, 500, 1000 రూపీస్ అలా పీఈలో ట్రేడ్ అవుతున్నాయి. అంత వాల్యుయేషన్ ఏ కంపెనీకి అయితే ఉండదు. జనరల్గా అది అలా ట్రేడ్ అయినా కూడా మెల్లమెల్లగా అది అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయ్యే వరకు అక్కడ టైం స్పెండ్ చేస్తుంది. కొద్దిగా వాలటిలిటీ మనకి పైకి వెళ్ళినా కిందికి వచ్చినా అది మాత్రం అడ్జస్ట్ మాత్రం కంపల్సరీ అవుతుంది. దయచేసి అలాంటి కంపెనీస్ దగ్గర మాత్రం పోవద్దు. మంచి వాల్యూ పికింగ్, మంచి స్టాక్స్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం ఉత్తమం. నేను ఇంకొకటి చెప్తాను, ఎప్పుడైనా మనము మార్కెట్ క్యాప్ వాళ్ళ పేర్స్ తోటి అండ్ పీఈ వాళ్ళ పేర్స్ తోటి అండ్ పీఈ వాళ్ళ 5 years యావరేజ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ హై పీఈ కూడా తీసుకోవచ్చు. కొన్ని కంపెనీస్కి ఉంటుంది 70, 75, 80, 90 పీఈ ఉంటుంది. అది వాళ్ళ ఫ్యూచరిస్టిక్, అరే బాగుంటుంది ఇలా కంపెనీ రన్ అని చెప్పి వాళ్ళు ఒక ఫ్యూచర్ కొంచెం హై పీఈ మార్కెట్లో వస్తుంది. దాన్ని కూడా మీరు చూసుకొని మంచిగా
వాల్యూ పిక్ చేసుకొని వాల్యూ అనలైజ్ చేసుకొని తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి కంపెనీస్ మీకు లాంగ్ రన్లో కాంపౌండింగ్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. అది మీకు ఎంత బెనిఫిట్ ఇస్తుందంటే మీరు ఊరికనే అమ్మడం కొనడం జరగకుండా మంచి పొటెన్షియల్ ప్రాఫిట్ ఇస్తుంది. ఈ అనాలిసిస్లో నేను ఒక స్టాక్ మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. అది ఏషియన్ పెయింట్స్ కన్సిస్టెంట్గా మనకు తెలుసు ఇయర్ ఆన్ ఇయర్ చాలా గ్రో అండ్ ప్రాఫిటబిలిటీ కంపెనీ అని అందరికి తెలుసు. ఎవరికి ఏషియన్ పెయింట్స్ తెలియని అన్నది ఎవరికి ఉండదు. అయితే డ్యూ టు సమ్ కాంపిటీషన్స్ ఇన్ ద పియర్స్ మధ్యలో కొంచెం మార్కెట్ అనేది ప్రైస్ అనేది కరెక్ట్ అయింది. దాంట్లో ఏషియన్ పెయింట్ కూడా కొంచెం కరెక్ట్ అయింది. మనం వాళ్ళ పేర్ గ్రూప్స్ వల్ల కాంపిటీషన్ వల్ల కొంచెం ప్రాఫిటబిలిటీ తగ్గుతుందని మార్కెట్ కొంచెము దాన్ని కొంచెం సేల్ చేసి డిస్కౌంట్ అని వచ్చింది. అంటే కొంచెం ప్రాఫిట్ తీసుకున్నారు, కొంచెం ఎర్నింగ్స్ తక్కువ రావచ్చు అని. అయితే మనం ఓవరాల్ కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే అది లీడర్గా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే అది ఇంకా ముందు కూడా చాలా అవుట్ పెర్ఫామ్ చేయొచ్చు మార్కెట్నని నేను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు మనకు 30% హై నుండి మార్కెట్ కరెక్ట్ అయింది. గుడ్ పీఈకి, మంచి యావరేజ్ పీఈకి అది వచ్చిందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. మనం ఇక్కడ నుండి ఇంకొక 5%, 8% కరెక్టెడ్, 10% కరెక్ట్ అయినా కొంచెం మేము రెడీగా ఉండాలి. నా అయితే ఇంకా కరెక్ట్ కాకపోవచ్చు, ఒక 5 to 10% మధ్యలోనే ఉంటుండొచ్చు కరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనలైజ్ చేయండి, మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సజెషన్ తీసుకోండి. అండ్ ఐ వాంట్ టు రికమెండ్ దిస్ వన్. మార్కెట్ క్యాప్ ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అందరికి తెలిసిందే, 2,17,000 crores. అండ్ పిఈ వచ్చేసి 46 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. యావరేజ్ పిఈ 70 రూపీస్ ఉండే, కానీ అది మంచిగా తగ్గి కరెక్షన్ వచ్చి 46 రూపీస్ పిఈ దగ్గరకు వస్తుంది. ఆర్ఓసిఈ 37.5% ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ 31%. మంచి ఆర్ఓసిఈ ట్రేడ్ అవుతున్న కంపెనీ. మంచి అందరికి తెలుసు ఏషియన్ పెయింట్ ఈజ్ ఏ లీడర్ అని చెప్పి, మంచి అట్రాక్టివ్ ప్రైస్లో వస్తుంది, డిస్కౌంటెడ్ ప్రైస్కి అని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ కంపెనీ పిఎన్ఎల్ వచ్చేసి సేల్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 35,495 crores అండ్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 7,348 crores. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5,588 crores. అంతకుముందు మార్చ్ 2023లో 34,489 crores సేల్స్ అయ్యేది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 5,689 రూపీస్. మంచి ప్రాఫిట్ కూడా చూపించేది. ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మంచి ప్రాఫిట్ చూపించేది. అండ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి borrowings 2,500 crores and other liabilities 8,934 crores. Investments 3,695 crores and other assets 15,629 crores. మంచి స్ట్రాంగ్ లయబిలిటీ వర్సెస్ అసెట్స్ మంచి స్ట్రాంగ్గా ఉంది. మంచి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి. కాబట్టి మంచి కంపెనీ, ఇది అందరికి తెలిసిన కంపెనీ. ఏంటంటే కాంపిటీషన్ వల్ల ప్రాఫిటబిలిటీ తగ్గుతుందని మార్కెట్ కొంచెం మనకు మంచి డిస్కౌంట్లు వస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ డెటార్ డేస్ 50 days, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నథింగ్ చేంజ్డ్. సో మంచి కంపెనీ, మంచి డిస్కౌంట్, మంచి గ్రేట్ ఆపర్చునిటీగా వచ్చిందని నేను నమ్మి మీరు చూసి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అలానే ఇంకోటి నైకా ఇది చాలా హై పీలో ట్రేడ్ అవుతుంది. ఇలాంటి కంపెనీస్ మీరు జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తున్నాను. నైకా కన్సిస్టెంట్గా మనం 400 రూపీస్ దగ్గర ఉన్న షేర్ వచ్చేసి అది ఇప్పుడు 168 రూపీస్కి పడిపోయింది. అది ఎప్పుడైనా హై పీఈ 1000 పైన పీఈలే. 2 years బ్యాక్ 1,200 1,400 పీఈ దగ్గర ట్రేడ్ అయిన స్టాక్. అండ్ లిస్టింగ్ అప్పుడు అంతే పీఈతో ట్రేడ్ అయింది. ఇంత హై పీఈ ఇస్తున్న స్టాక్ ఇది కన్సిస్టెంట్గా కిందికి వస్తూనే ఉంది. డౌన్ఫాల్ పడుతూనే ఉంది. ఎంత హై పీఈ ఉంది కాబట్టి డౌన్ఫాల్ పడుతుంది. అంటే మార్కెట్ మరి ఇది ఫ్యూచరిస్టిక్ పెరుగుతుంది అనుకుంటున్నారా? మార్కెట్ ఏంటి ఓవర్ ఎస్టిమేషన్ వేస్తున్నదా? మరి మార్కెట్ ప్రైస్ ఏమో కిందికే వస్తుంది. ఇలా చూసుకోవచ్చు మీరు. ఏషియన్ పెయింట్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, నైకే ఎలా రియాక్ట్ అవుతుంది. అంటే మీకు ఒక వాల్యూ పికింగ్ ఎలా చేసుకోవాలన్నా చెప్తున్నాను. ఒక హై పీఈ ఉన్నది అండ్ ఫ్యూచర్ లైన్ స్టాక్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ పనిష్డ్. ఇలాంటి స్టాక్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రైస్ కొంచెం యాక్షన్ ఎక్కువ చూసినా కూడా జోలికి పోవద్దు. ఇంకోటి జొమాటో విషయంలో కూడా మనం చూడొచ్చు. జొమాటో కూడా హై పీఈలో ట్రేడ్ అయ్యింది అండ్
కొంచెం కరెక్ట్ అయ్యాక మళ్ళీ అందరు బయింగ్ అనేది బాగా వాల్యూమ్స్ తోటి బయింగ్ అనేది పెరిగింది అండ్ ఓవర్ పీ తోటి ఉంది. సో అలాంటి స్టాక్స్ కూడా మనం రీటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం దూరంగా ఉంటే బెస్ట్. ఎందుకంటే అది కొంచెం కరెక్ట్ అయ్యి 100 బిలో పీ వచ్చిన తర్వాత అప్పుడు మనము చూసి అలా వాల్యూ పికింగ్ ఏమైనా ఉందంటే చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే అలాంటి స్టాక్స్కి దూరం ఉండడం బెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వాల్యూ ఇన్వెస్టింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో ఇవ్వండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ.